హలో అండి. ఈరోజు మనం ఈ టూల్‌ని యూజ్ చేసి ఇలా ఉలెన్ ఫ్లవర్స్‌ని రెడీ చేస్తున్నాం. అసలు ఈ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఫస్ట్ ఒక ఉలెన్ తీసుకొని ఒక సైడ్ ఇలా ముడి వేసుకోవాలి. మనం టూల్‌కి థ్రెడ్ చుట్టినప్పుడు ఊడిపోకుండా ఇలా ముడి వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఈ రింగ్‌లో ఉన్న ఒక దానికి వేయాలి. మనకు టూల్‌లో మొత్తం 12 లైన్స్ ఉన్నాయి మిడిల్ దాంట్లో. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఒక లైన్కి వేసాం కదా, నెక్స్ట్ 4 లైన్స్ వదిలేయాలి. 1 2 3 4 ఇలా 4 వదిలేసి 5th లైన్కి ఇలా మనం థ్రెడ్ని చుట్టాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ 4 లైన్స్ వదిలేసేయాలి, అటు సైడ్ కూడా వదిలి మళ్ళీ 5th లైన్కి థ్రెడ్ని ఇలా చుట్టాలి. మళ్ళీ 4 లైన్స్ వదిలేసి మళ్ళీ 5th లైన్కి థ్రెడ్ని ఇలా చుట్టాలి. ఇలా ప్రతిసారి 4 లైన్స్ వదులుకుంటూ మనం థ్రెడ్ని చుడుతూ వెళ్ళాలి. మనం ఫస్ట్ టైం ఇలా ప్రతిదీ చూసుకుంటూ 4 లైన్స్ వదులుకుంటూ ఇలా చుట్టుకోవాలి. ఒక్కసారి పూర్తిగా ఒకటి కంప్లీట్ అయిన తర్వాత మిగతావి ఈజీగా చుట్టేస్తూ వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ లైన్ ఉంటుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు మనం లాస్ట్ లైన్కి థ్రెడ్ని చుడుతున్నాం. ఈ లైన్ కూడా చుట్టేస్తే మనకు ఫ్లవర్ షేప్ వస్తుందన్నమాట. సో ఇక్కడికి ఒక రౌండ్ పూర్తయింది. ఇలా టోటల్గా మనం 12 రౌండ్స్ చుట్టాలి, మినిమం 12 చుట్టాలి. అప్పుడే ఫ్లవర్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనం ఎన్ని లైన్స్ చుడితే ఫ్లవర్ కూడా అలాగే ఉంటుంది. సో మినిమం 12 రౌండ్స్ అయినా చేయడానికి మనం ట్రై చేయాలి. మనం ఒక 8 అలా చుట్టినప్పుడు థ్రెడ్ ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. సో జాగ్రత్తగా థ్రెడ్ని కిందకి లాగుతూ మనం నీట్గా ఇలా చుడుతూ ఉండాలన్నమాట. మనం ఈ ఫ్లవర్స్తో తోరన్స్ చేయొచ్చు, వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్స్ చేయొచ్చు. మనకు వచ్చిన ఐడియాస్ అన్నిటికీ మనం బయట ఫ్లవర్స్ కొంటే చాలా ఎక్కువ కాస్ట్ కాబట్టి ఇలా మనం నచ్చినట్టు మనకు నచ్చిన కలర్స్లో ఇలా ఫ్లవర్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇవి చాలా అందంగా కూడా ఉంటాయి, క్రాఫ్ట్లో చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ ఫ్లవర్ మేకింగ్ టూల్ వచ్చి మనకు అమెజాన్లో అవైలబుల్లో ఉంది. ఇవి 3 వచ్చి 95 రూపీస్ ఉన్నాయి అమెజాన్లో. నేను లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఫ్లవర్స్ని యూజ్ చేసి తోరన్ కానీ క్రాఫ్ట్ కానీ ఎలా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం థ్రెడ్ చుడుతూ ఉన్నప్పుడు లైన్స్ నుంచి థ్రెడ్ విడిపోతూ ఉంటుంది. సో అలా విడిపోకుండా జాగ్రత్తగా మనం ఫింగర్తో కిందకి నెడుతూ థ్రెడ్ని ఇలా జాగ్రత్తగా చుట్టాలి. మ్యాక్సిమం మనం ఎన్ని చుట్టగలమో అన్ని చుట్టాలి, అప్పుడు ఫ్లవర్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఫైనల్ లైన్ చుడుతున్నాను. ఇక థ్రెడ్ ఊడిపోయే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. సో చాలా జాగ్రత్తగా ఇలా కిందకి నెడుతూ థ్రెడ్ని జాగ్రత్తగా చుడుతున్నాను. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చుట్టడానికి ట్రై చేయండి. ఫైనల్గా రౌండ్ కంప్లీట్ అయింది అని మనం థ్రెడ్ని స్టాప్ చేయడానికి స్టార్టింగ్ మనం ముడి వేసి ఒక లైన్కి వేసాం కదా, ఆ లైన్ని చెక్ చేసుకోండి. ఆ లైన్ ఎక్కడుంటే అక్కడికి స్టాప్ చేయండి, ఎందుకంటే మనం థ్రెడ్ని కింద ముడి వేస్తాం కాబట్టి అది కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ లైన్కే నేను స్టార్టింగ్ వేసాను ముడి, అందుకని ఇక్కడికి నేను స్టాప్ చేశాను. ఇప్పుడు మనం కొంచెం థ్రెడ్ ఎక్కువ వదులుకొని దాన్ని కట్ చేసి ఒక నీడిల్కి వేయాలి. నీడిల్కి థ్రెడ్ వేసేటప్పుడు అది ఊడిపోకుండా ఇలా ఆ చివరి సైడ్ దారం పైన మనం నీడిల్ని గుచ్చి ఇప్పుడు మనం థ్రెడ్ని ఎక్కిస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఇప్పుడు వేయాలి, ఎందుకంటే చాలా పైకి మనం చుట్టేస్తున్నాం కాబట్టి థ్రెడ్ ఊడిపోకుండా చాలా కేర్ఫుల్గా పట్టుకొని ఇలా జాగ్రత్తగా కుట్టాలి. సో ఒక రౌండ్ అయిన తర్వాత మళ్ళీ చూడండి, ఇలా థ్రెడ్ ఈ రౌండ్ అయిన తర్వాత దీన్ని నేను మిడిల్లో సర్కిల్ ఉంది కదా, ఆ రౌండ్లోకి నేను థ్రెడ్ వేసాను. తర్వాత ఆ లైన్ ఉంది చూడండి, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే థ్రెడ్ తీసామో దాని పక్కన లైన్లో నుంచి కింద నుంచి నేను థ్రెడ్ని తీస్తూ ఇలా ఏది ఊడిపోకుండా అన్నిటినీ నేను చుడుతూ ఉన్నానన్నమాట. ఇదే ప్రాసెస్ మనం ప్రతి లైన్ దగ్గర చుట్టుకుంటూ రావాలి. థ్రెడ్ని మరీ గట్టిగా లాక్కండి, లాగారంటే ఇలా థ్రెడ్స్ ఊడిపోతూ ఉంటాయన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా కొంచెం చిన్నగా లాగుతూ రండి. వన్స్ ఒకసారి కుట్టేసిన తర్వాత ఇంకా మన ఇష్టం అనమాట, ఎంత గట్టిగా అయినా లాగొచ్చు ఫైనల్ ముడి వేసేటప్పుడు.
సో మీరు గమనిస్తే నేను ఎక్కడైతే కుడుతున్నానో అక్కడ మాత్రమే నా ఫింగర్ని తీసి మిగతా సైడ్ మొత్తం పట్టుకుంటున్నాను జాగ్రత్తగా. మరి అంత ఎక్కువ ప్రెషర్ ఇవ్వట్లేదు. ప్రెషర్ ఇవ్వకుండా చిన్నగా నేను అన్ని థ్రెడ్స్ని ఇలా గట్టిగా కడుతూ ఉన్నాను. మనం ఫస్ట్ టూల్కి థ్రెడ్ని చుట్టాం. తర్వాత ఆ చుట్టిన థ్రెడ్ని ఇలా జాగ్రత్తగా ఊడిపోకుండా ముడి వేస్తున్నాం అన్నమాట. ప్రతి దాంట్లో నుంచి ఇలా థ్రెడ్ని తీసి మిడిల్లో వేసి జస్ట్ ఒక రౌండ్ వేస్తున్నాం. దారాలన్నిటినీ ఒక రౌండ్గా కడుతున్నాం. మనం ఎక్కడి నుంచి నీడిల్తో థ్రెడ్ని చుడుతూ ఉన్నామో అక్కడికి వచ్చిన తర్వాత, అంటే టోటల్ ఆ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత థ్రెడ్ని కిందకి వదిలేసి ఇలా మొత్తం రిమూవ్ చేయాలి ఫ్లవర్ని. మనం ఫ్లవర్ని ఫాస్ట్గా చేస్తే 3 మినిట్స్లో ఒక ఫ్లవర్ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఒక థ్రెడ్ వేసాం కదా, ఆ థ్రెడ్ ఉంటుందన్నమాట. ఆ థ్రెడ్కి ఈ థ్రెడ్ని ముడివేయాలి. ముడివేసి కట్ చేస్తే మన ఫ్లవర్ కంప్లీట్ అవుతుంది. మనం ఈ ఫ్లవర్ని రెడీ చేయడానికి 3 మినిట్స్ టైం పడుతుంది. ఒక్క ఫ్లవర్ చేయడానికి ఒక తోరణకి కనీసం ఒక 20 ఫ్లవర్స్ పడతాయన్నమాట. సో మీరు కూడా తోరణం చేయాలనుకునే వాళ్ళు మీకు నచ్చిన కలర్, మీ డోర్కి ఏదైతే కలర్ బాగుంటుంది అనిపిస్తే ఆ కలర్లో ఇలా ఒక 20 ఉలెన్ ఫ్లవర్స్ని టైం ఉన్నప్పుడు చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఒక మంచి తోరణ్ని చేద్దాం. ఫైనల్గా చూసారా ఫ్లవర్ ఎంత బాగుందో. ఈ ఫ్లవర్ మేకింగ్ టూల్ని మీరు అమెజాన్లో పర్చేస్ చేయొచ్చు. నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.